ఏలూరు జిల్లాలో ఇసుక తెన్నెల్లో ఉన్న గోదావరి ఎగువ కురిసిన భారీ వర్షాలకు జలకలతో నిండుకుండగా మారింది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు పంపుతున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోని ముంపు గ్రామాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మరియు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. మొన్నటి వరకు ఇసుక తెన్నులతో దర్శనమిచ్చిన గోదావరి ఎగువ కురిసిన భారీ వర్షాలకు గోదావరి జలకల సంతరించుకుంది. ఒక పక్క చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్ట్ అయితే వరద నీటితో నిండిపోవడంతో ఉన్న 46 గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. అయితే ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఏలూరు జిల్లాకు చెందిన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. అదే ఈ నీట మునిగిన గ్రామాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూసుకుంటే ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వేలేరుపాడుకు సంబంధించిన పలు గ్రామాలు నీట మునిగాయి. అదే ఈ నీట మునిగిన గ్రామాలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తం అయితే అక్కడ ఉన్న ప్రజలకు అప్రమత్తం చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని నిన్నటి నుంచి చేస్తున్నారు. అయితే నిన్న ఒక్కరోజే మా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వేలేరుపాడు, కుక్కునూరు ముంపు గ్రామాల్లో పర్యటించి అక్కడున్న అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ప్రతి మండలంలో ఉన్న ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలి, అదేవిధంగా అధికారులు అందుబాటులో ఉండాలి, ఏ ఒక్కరు కూడా సెలవుల మీద వెళ్ళే అవకాశం లేదని చెప్పి వెట్రి సెల్వి సీరియస్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు గ్రామాల్లో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు రెవెన్యూ అధికారులు కూడా సంసిద్ధమయ్యారు. అయితే నిన్నటి నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ముంపు గ్రామాల్లో ఉన్న వాళ్ళు సుమారు 138 గ్రామాలు అంటే 138 కుటుంబాలకు చెందిన వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదే 138 గ్రామాల్లో ఉన్న ఈ ప్రజలను తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఈ కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ధవళేశ్వరం వద్ద ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక 48.70 అడుగులు నీటి మట్టం ఉండడంతో రెండో ప్రమాదిక హెచ్చరికలో ప్రస్తుతం నడుస్తుంది. అదే మన పోలవరం ప్రాజెక్టు విషయం చూసుకుంటే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు వద్ద నీరు నిండుకుండలా మారడంతో 48 గేట్లు ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా పట్టుసీమ నుంచి నీరును కూడా విడుదల చేశారు. అదే గోదావరి పెరగటంతో కృష్ణా డెల్టా నీటిని తరలించేందుకు మరింత పెంచారు. అయితే ఎత్తుపోతల పథకం నుంచి కుడి కాలువలోకి సుమారు 20 మోటార్ల ద్వారా ఈ నీటిని విడుదల చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక గోదావరి పరవళ్ళు తొక్కడంతో వరద ప్రవాహాన్ని క్రమేపీ పెరుగుదల అవడంతో ఇటు పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ముంపు గ్రామాలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదేవిధంగా నిన్న మనం చూసుకుంటే కనుక జిల్లా కలెక్టర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కానీ ఫైర్ సిబ్బందిని కానీ అక్కడ అందుబాటులో ఉంచారు. అయితే వీరందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ మన ట్రాక్టర్లో పునరావాస కేంద్రాలకు మాత్రం తరలించే ప్రక్రియ మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో చూసుకుంటే కనుక వరద నీరు పెరగటంతో ఇప్పుడు అక్కడ ప్రజలు మాత్రం గుండెలను చేతిలో పట్టుకుని వాళ్ళు నివసించవలసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ వరద ప్రవాహం ఎక్కువైతే కనుక మాకు అంటువ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా నివారించే చర్యలు చేపట్టాలని చెప్తుందో అయితే ముందుగానే కలెక్టరు పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చేస్తున్నారు. అదేవిధంగా ఆహారాన్ని, నీటిని అన్నింటిని కూడా సమృద్ధిగా అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి ఇటు వెట్రి సెల్వి చేస్తున్నారు. అయితే నిన్న ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కూడా 2 ముంపు గ్రామాల్లో కూడా పర్యటించారు. ఈ పర్యటించిన తర్వాత అక్కడ పోలీసు అధికారులను కూడా వారు అప్రమత్తం చేశారు. ఈ ముంపు గ్రామాల్లో ఉన్న రోడ్లు జలమయమైన దగ్గర నుంచి అక్కడ వాళ్ళందరూ
కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, ప్రజలు అటువైపు వెళ్లకుండా చూడాలని చెప్పి ఎక్కడెక్కడ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఎస్పీ. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ 2 రోజులు వరద ప్రవాహం ఇంకా ఎక్కువగా ఉంటే గనక మిగిలిన ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చేసే చర్యలు చేపట్టేందుకు ఇటు వెట్రిసెల్వి అన్ని చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అదే ప్రజలకు కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగిన ఎడల అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఇప్పటికే కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు మనం పోలవరం ఎమ్మెల్యే మనం చూసుకుంటే బాలరాజు కూడా ముంపు గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజలను కూడా పరామర్శిస్తున్నారు. వారికి కావలసిన వస్తువులను కూడా వాళ్ళకి కావలసిన పాలు నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తున్నారని చెప్పి మనం తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ గోదావరి ఉగ్రరూపం తగ్గేంతవరకు ఇటు అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ అన్ని చర్యలు అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇటు ప్రజలు కోరుకుంటారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, పోలవరం నుంచి.